ఈ రోజు నా కోసం నేను ఒక డెసిషన్ అయితే తీసుకున్నాను. ఈ డెసిషన్ చాలా సార్లు తీసుకున్నాను, బట్ వర్కౌట్ అవ్వలేదు. ఈసారి గట్టిగా అనుకున్నాను, ఎంతవరకు వర్కౌట్ అవుద్దో చూద్దాము. తెల్లారి లేచింది మొదలు ఇంట్లో పని, పిల్లలు, వాళ్ళ చదువులు, తర్వాత ఆఫీస్ వర్క్ అయిన తర్వాత పిల్లలు రానే వస్తారు, వాళ్ళతోనే సరిపోతుంది. ఇలా రోజులు సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఈ క్రమంలో నేనేంటో, నా బాడీ ఏంటో, నా జుట్టు ఏంటో ఏమవుతుందో కూడా పట్టించుకోవట్లేదు. సన్నగా నాజుగ్గా ఉండే నా ముఖం గుమ్మడి పండులా తయారైంది. ఉద్యోగం వల్ల వచ్చే శాలరీ కన్నా పైన పట్ట కింద పొట్టే బాగా కనిపిస్తున్నాయి. ఇంతమందికి ఇన్ని రకాలుగా హెల్ప్ చేస్తున్న మనము మన వరకు వచ్చేసరికి కేర్ తీసుకోము. హస్బెండ్ పిల్లల కోసమే చేస్తున్నాము, కానీ మనం ఆరోగ్యంగా ఉంటేనే కదా వాళ్ళని కూడా కేర్ తీసుకోగలిగేది. ఈ చిన్న లాజిక్ మిస్ అయిపోయి టైంకు తినము, పడుకోము, రకరకాల జబ్బులు. నాకైతే అలానే అవుతుంది. చాలాసార్లు అనుకున్నా నా కోసం నేను కేర్ తీసుకోవాలని, కానీ కొన్ని రోజుల వరకు అది చేయగలుగుతున్నా. ఈసారి ఎలా అయినా చిన్న చిన్న టార్గెట్స్ పెట్టుకొని నా పైన నేను శ్రద్ధ తీసుకుందామని అనుకుంటున్నాను. నాకు నమ్మకం లేదు దొరా, ఏం అనుకో.